అనుకోయిండేది సాధించాలంటే 60 మెట్లు ఎక్కాలా, 100 మెట్లు ఎక్కాలా అంటారు చాలామంది. మెట్లెక్కితే గస ఆయాసం వస్తుంది, కానీ అనుకున్న పని అవుతుందా? కాదు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడి రాయి శిల్పమైనట్టు ఎన్నో కష్టాలు పడితే కానీ మనిషికి విజయం దక్కదు. ఇదిగో అలాంటి ఒక్కదే ఇది మీకోసమే, చూడండి. ఒక్కసారి గట్టిగా అనుకున్నామంటే ఇక 600 చేసి తీరాలే. ఇక ఈ డాక్టర్ సాబు లెక్క. ఆగో చిన్న పొల్లగాన్ని పట్టుకొని డాక్టర్ సాబు అంటున్నారు అనుకోకుర్రి. సారు 3 అడుగుల మనిషే గాని దమ్ము ధైర్యం గట్టిది. ఇక అసలు ముచ్చట్లకు పోతే గుజరాత్ పట్నంలో ఉంటాడు ఈ డాక్టర్ సాబు గణేష్. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని గట్టి కోరికనాట. అందుకే డాక్టర్ చదువుకు అవసరమయ్యే గొట్టు పరీక్షలు అన్ని కష్టపడి పాస్ అయిందట. అన్ని పాస్ అయినా ఆఖరికి డాక్టర్ కొలువుకు పనికిరాడు, 3 అడుగులే ఉన్నాడు అని డాక్టర్ల సంగపోలు దూరం పెట్టిరాట. ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు తిప్పలైతదని ఎంబీబీఎస్ చదువుకొని ఇంకే ఒప్పుకోలేదట. అందుకే అన్న న్యాయం కోసం హైకోర్టుకు పోయిందట. అట్నుంచి సుప్రీంకోర్టుకు కూడా పోయిందట. ఇక అక్కడ న్యాయం జరిగిందట. చదువుకొని ఇంకే తెలివి ఉండాలి గాని ఎత్తుతోని పని ఏమున్నది? ఎమర్జెన్సీ కేసు అన్నరా అని ఏమన్నరా అని పని తెలిసినోడు ఎట్టన్నా చేస్తాడని సుప్రీంకోర్టు సార్లు డాక్టర్ సాబుకు అనుకూలంగా తీర్పు చెప్పిర్రట. అట్లా ఇక ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇప్పుడు సర్కారు దవాఖాన్ల డ్యూటీకి ఎక్కిండు. ఎంత గొప్ప ముచ్చట కదా. 3 అడుగులే ఉన్నాడు, డాక్టర్ కొలువుకు పనికిరాడని ఎక్కిరిస్తే కోర్టుకెక్కి అనుకున్నది సాధించి డాక్టర్ అయ్యిండు ఈ గణేష్. ఎత్తుతోనే ఏమున్నది, గుండె బలం గట్టిది అనుకుంటారు ఇప్పుడు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.